అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి మనం బుధ కౌశిక మహర్షి విరచిత శ్రీ రామరక్షా స్తోత్రాన్ని చెప్పుకుందాం. దీన్ని రోజు చదువుకోవడం వల్ల మనకి భౌతిక శరీర రక్షణే కాకుండా మానసిక ధైర్యం కూడా లభిస్తుంది. ఇది మనకి ఎప్పుడూ కూడా శ్రీరామ రక్షణ కవచంలాగా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఈరోజు ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుందాం. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢసీతా ముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధతమురుజటా మండలం రామచంద్రం. రాముడు ఆజానుబాహుడు అంటే ఏంటి? మోకాళ్ళ కింద దాకా చేతులను కలిగి ఉన్నారన్నమాట. ఆయన ధనుర్బాణాలను కలిగి పద్మాసనంలో కూర్చుని ఉన్నారు. అటువంటి రాముణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన పసుపు రంగు వస్త్రాలను ధరించి అప్పుడే వికసించిన కమలం యొక్క రేఖలు ఎంత ప్రసన్నంగా ఉంటాయో అటువంటి కళ్ళను కలిగి ఆ కళ్ళతో తన ఎడమ తొడ మీద కూర్చున్న సీతాదేవి యొక్క కళ్ళను, ఆవిడ కళ్ళు కూడా అంతే ప్రసన్నంగా, అంతే మృదువుగా, అంతే లేతగా ఉంటాయి. ఆమె కళ్ళను చూస్తూ ఉన్నారు. రాముడు నీలమేఘశ్యాముడు, ఎన్నో రకాలైనటువంటి ఆభరణాలతో ఎప్పుడూ ఎంతో ప్రకాశిస్తూ, అదేవిధంగా చక్కటి జటాజూటంతో దర్శనమిస్తున్న శ్రీరామచంద్రుణ్ణి నమస్కరిస్తున్నాను. ఇది ఈ శ్లోకం యొక్క భావం.